దేశంలో నిరుద్యోగులకు కేంద్రం అండగా ఉంటోంది. ఏటా ఉద్యోగాలను కల్పిస్తూ భరోసా కల్పిస్తోంది. జాబ్ మేళాను నిర్వహిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాల వేటలో ఉన్న వారికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో నేడు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని మోదీ అందజేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కొలువుల పండుగ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ఉద్యోగార్థులకు నియామక పత్రాలను అందజేయగా దేశంలో 45 ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన పీఎం రోజ్గార్ మేళాలో పాల్గొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళాలో ఉద్యోగార్థులకు నియామక పత్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మందికి నియామక పత్రాలు అందజేశారు. పూర్తి పారదర్శక విధానంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. దళారుల మాట విని మోసపోవద్దని ఉద్యోగార్థులకు సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. 11th ఫేజ్డ్ కార్యక్రమం ఇది. ఇప్పటికి 10 పూర్తయినాయి. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. ఇది కంటిన్యూగా ప్రతి నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. హకీంపేట్లోని నిసా కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అందరికీ చేరాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 340 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అన్ని శాఖల ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని విమర్శించారు. ఇటువంటి ఈ తరుణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోందన్నారు. కాబట్టి అందుకే ఎప్పుడప్పుడు అన్ని డిపార్ట్మెంట్లలో వెంటనే ఖాళీలు గుర్తించి ఇవాళ ఉద్యోగాలను నింపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 71,000 మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మనం డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తున్నాం. ఎక్కడ ఇవ్వరండి, ఎక్కడ ఇటువంటి ప్రోగ్రాము ఇవి ఎవరితో కాదు కూడా ఇది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి కేవలం మీకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఈ దేశంలో పేద ప్రజలను కాపాడని చెప్పి ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని చెప్పి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. పీఎం రోజ్గార్ మేళా ద్వారా నియామక పత్రాలు పొందిన ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన త్రివేణి ఆనందంగా ఉన్నారు. సిఆర్పీఎఫ్ జీడీ కానిస్టేబుల్గా ఎంపికైన సందీప్ మాట్లాడుతూ నోటిఫికేషన్ వేసి తొందరగా నియామకాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజ్గార్ మేళా కనెక్ట్ చేయడం చాలా బాగుంది. నేను ఎస్ఎస్సి జీడీ సిఆర్పీఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. ఈ ఎస్ఎస్సి సిఆర్పీఎఫ్ జీడీ కానిస్టేబుల్ కొట్టగలిగాను. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను ఈ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ట్రై చేసి. ఈ లాస్ట్ అటెంప్ట్లో వచ్చింది. కానీ రోజ్గార్ మేళా అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ గవర్నమెంట్ ఇలా కండక్ట్ చేయడం వల్ల. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.